అనుకోని ప్రేమ. సాయంత్రం సమయకాల వేళ ఆకాశంలో ఎర్రటి రంగు పూసినట్టు ఉంది. చల్లని గాలి మెల్లగా వీచింది. విజయనగరంలో ఓ అందమైన ఇల్లు. ఆ ఇంట్లో ఉండే రమ్య తన తండ్రి ఇంటికి వచ్చి కొంతకాలం గడిపేందుకు వచ్చింది. రమ్య అందంగా, స్నేహభావంతో ఉండే వ్యక్తి. ఆమెకు పెళ్ళి అయినా భర్త వ్యాపారం సంబంధాల కోసం అమెరికాలో ఉండేవాడు. అయితే రమ్య తన అత్తగారి ఇంట్లో ఎక్కువగా రోజులు ఉండకుండా కొన్నిసార్లు తన తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడేది. ఇంట్లోకి అడుగు పెట్టగానే పక్క ఇంటి ఆవరణలో రమ్య కళ్ళు ఒక వ్యక్తిపై ఆగిపోయాయి. అతను అరవింద్. కొద్ది రోజుల క్రితం ఈ వీధిలో మారి వచ్చిన కొత్త వ్యక్తి. పొడవైన దేహం, కాస్త గురుడు గడ్డం, తేలిపాటి నవ్వు చూడగానే మెల్లగా మనసు తాకేలా ఉండేవాడు. రమ్య చిన్నపాటి అలవాటుగా రోజూ సాయంత్రం తోటలో గడిపేది. అదే సమయంలో అరవింద్ కూడా తన ఇంటి ఆవరణలో ఉండేవాడు. ఇద్దరూ ఒక్కసారి కళ్ళు కలుసుకున్న ఇద్దరూ మౌనంగా నవ్వుకోవడమే తప్ప పెద్దగా మాట్లాడేవారు కాదు. ఒకరోజు రమ్య తోటలో ఉన్నప్పుడు ఓ పెద్ద గాలి వీచి ఆమె పూలబుట్ట కింద పడిపోయింది. అరవింద్ చూసి త్వరగా వచ్చి ఆ బుట్ట తీసి ఇచ్చాడు. ఇదిగో మీ పూలబుట్ట అని అన్నాడు ఆ చిరునవ్వుతో. ధన్యవాదాలు అని రమ్య చెప్పింది. మీరు ప్రతిరోజూ తోటలో కూర్చుంటారు. ప్రకృతి అంటే ఇష్టమా అని అడిగాడు అరవింద్. అవును, నాకు పూలు, ప్రకృతి, నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం అని చెప్పింది రమ్య. నిజమే, నిశ్శబ్దంలో ఏదో మాయ ఉంటుంది. మన మనసుకు ఆనందం కలిగిస్తుంది అని అరవింద్ అన్నాడు. ఆ రోజు మొదలై ప్రతిరోజు కాస్త కాస్తగా వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగాయి. చిన్న చిన్న విషయాలు పంచుకుంటూ, జీవితం గురించి మాట్లాడుకుంటూ. ఒకరోజు రమ్య చెప్పిన తన మనసులో మాటేంటో గుర్తించింది. అరవింద్తో మాట్లాడేటప్పుడు తన హృదయం వేగంగా దొర్లుతున్నట్టు అనిపించింది. తన మనసు ఏదో కొత్త అనుభూతిని పొందుతున్నట్లు అనిపించింది. రెండో రోజుకు రమ్య తిరిగి తన అత్తవారింటికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వెళ్ళే ముందు అరవింద్ని చూసి మెల్లగా అలా అన్నది. అక్కడికి వచ్చే ప్రతిసారీ ఈ తోట, ఈ సాయంత్రం, ఈ సంభాషణలు గుర్తొస్తాయి. అరవింద్ అర్థం చేసుకుంటున్నాడు. అతని కళ్ళల్లో ఏదో చెప్పలేని మాధుర్యాన్ని కలిగించింది. మీరు ఎప్పుడైనా తిరిగి వస్తే ఇదే చోట, ఇదే సమయానికి ఎదురు చూస్తాను అని చెప్పాడు. ఆ మాటలు రమ్య హృదయాన్ని తాకాయి. ప్రేమ అనేది అనుకోకుండా వచ్చి మనల్ని కొత్తగా మార్చేస్తుందని అర్థమైంది. ఆ రోజు నుంచి రమ్య జీవితం కొత్త రంగుల్లో ముస్తాబయింది. ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లో నిర్దేశించబడదు. అది హృదయాల మధ్య సహజంగా ఏర్పడే అనుబంధమే.